గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలసాని కిరణ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి నేతలు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలను కించపరచడం సరైన పద్ధతి కాదు అని, ఇలాంటి పరిస్థితులు రావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్కే కారణమన్నారు. లడ్డూల తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగింది అనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ముందుగా ఆ నెయ్యి ల్యాబ్లో టెస్ట్ చేయించి నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రకటన చేసి ఉండాల్సింది అని అన్నారు. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, లోకేష్లు ఇప్పటికైనా ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకుని ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. తిరుపతి లడ్డు కల్తీ గురించి అది జగన్మోహన్ గారు చేశారు. నింద మోపే ప్రక్రియలో మీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నారు తప్ప నిజాలు తెలుసుకుంటే రీసెంట్గా ఇదే సిట్ అండ్ సిబిఐ వేసినటువంటి దాఖలా చేసినటువంటి నూతనంగా జతపరిచినటువంటి యొక్క కేసు అంటే మీకు ఒక చిన్నది ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. యాక్చువల్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దానిలో ఛార్జ్ షీట్ ఏం ఫైల్ చేసిందో ఐ విల్ జస్ట్ మీకు కన్వే చేస్తాను. Investigation revealed that 25/7/24 TTD rejected the 4 key tankers, that to 5th to 8th tankers supplied by Mrs. AR Dairy Food Private Limited, A1 based on the NDDB CAF lab test report, and asked them to lift said 4 tankers immediately from TTD marketing godown, and same was communicated to Mrs. AR Dairy Food Private Limited, A1 through mail. On the instructions of Raju Rajshekaran A2 Sri P. Manikantan, an employee of Mrs. AR Dairy Food Private Limited, had prepared invoices, e-way bills for the said rejected 4 tankers. కానీ తర్వాత ఏం జరిగింది, ఈ యొక్క 4 tankers రిజెక్ట్ అయిపోయిన తర్వాత కూడా నియర్ బై ఉన్నటువంటి మళ్ళీ ఒక కస్టమర్ దగ్గర ఉన్నటువంటి ఒక గోడౌన్ దగ్గర ఈ 4 tankers పెట్టడం జరిగింది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 15 days లోపలే మళ్ళీ ఆ యొక్క ట్యాంకర్లు కూడా మళ్ళీ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మళ్ళీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది అవునా కాదా అన్న విషయాన్ని మీరు ఒకసారి ధృవీకరించి గట్టిగా చెప్పండి. అది కాదని మీరు చెప్పండి. ఈ సిట్ డైరెక్ట్గా మీకు పర్ఫెక్ట్గా సిట్ అండ్ సిబిఐ రిపోర్ట్ ఎస్ అదేది వెనకెళ్ళిన ట్యాంకర్ మళ్ళీ ఒక 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోబడి అని చెప్పేసి అన్న విషయం కాదని మీరు చెప్పండి. సిట్ ఆల్రెడీ ఇచ్చింది కదా, మీరు దాన్ని ఎందుకు ఖండించలేకపోతున్నారు? ఇది ఇచ్చింది తప్పని ఎందుకు ఖండించలేకపోతున్నారు? అసలు నిజం చెప్పాలనుకుంటే ఉన్న విషయం చెప్తాను. ఇప్పుడు రీసెంట్గా ఎన్డీబీ ఒక సంస్థ ఒకటి ప్లస్ అగైన్ ఇక్కడ ఛార్జ్ షీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్